నగ్నంగా ఉన్న అమ్మాయిలను చూసి టీనేజ్ అబ్బాయిలు సెక్స్ పరంగా ఉద్రేకపడతారని అంటారు, నిజమేనా? నగ్నంగా అమ్మాయిలు చూసి లేదా బొమ్మలు చూసి టీనేజ్ అబ్బాయిలు అంటే టీనేజ్లో అప్పుడే ఆ సెక్స్ హార్మోన్స్ ఫుల్ స్వింగ్లో ఉంటాయి. ఆ ఫుల్ స్వింగ్లో ఉన్నప్పుడు మనిషి ఇంకొక ఆలోచన ఉండదు. ఇంకా అప్పుడు ఏంటంటే ఆ ఊపాలం అనేది ఉంటుంది, ఇంకా ఆలోచన. ఎందుకంటే దాంట్లో చాలా ప్లెషర్ ఉంటుంది, సెక్షువల్ ప్లెషర్. ఆ ప్లెషర్ వీళ్ళు అంతవరకు వీళ్ళు ఎప్పుడు కూడా ఆ సెక్షువల్ ప్లెషర్ ఎంజాయ్ చేయరు కదా. ఆ టీనేజ్ వరకు ఆ సెక్షువల్ ప్లెషర్ ఒకసారి అసభ్యం చేస్తే, ఆ వీణ పడిపోతే అమ్మో ఇంత థ్రిల్లా అనుకోండి, ఇంత థ్రిల్లింగ్గా ఉంటుందా అనుకోండి, మొట్టమొదటిలో అన్నమాట ఆ టీనేజ్. ఇంక వాళ్ళు ఆ థ్రిల్ని అలాగే ఎంజాయ్ చేయాలనుకుంటారు. అలాగే అంతవరకు మామూలుగా ఎంత నగ్గరంగా అమ్మాయిని చూసినా ఉండదు. కానీ టీనేజ్ వచ్చేటికల్లా మొత్తం మైండ్ సెట్ మారిపోతుందండి. ఎందుకంటే ఆ బ్రెయిన్లో ఆ సెక్స్ హార్మోన్స్ మొదలైపోతాయి. ఆ సెక్స్ హార్మోన్స్ రావడం, అలాగే లవ్ హార్మోన్స్ అంటాం, డాపమైన్ అండి, ఆక్సిటోసిన్ అండి, ఇవన్నీ వచ్చేస్తాయి. వచ్చేటికల్లా ఈ హార్మోన్స్ అలాగే ఆ సెక్స్ సంబంధించిన హార్మోన్స్ అన్నీ కూడా కలిసి, అంటే టెస్టోస్టెరాన్ అవన్నీ కలిసేకల్లా వాళ్ళకు ఒక మంచి కిక్ వస్తుంది. ఆ కిక్కులో ఒక నగ్నంగా అమ్మాయిని వాళ్ళు ఎప్పుడు చూడరు. నగ్నంగా అమ్మాయిని చూడగానే ఆ నగ్నత్వం అనేది వాళ్ళలో ఒక రకమైన ఒక సెక్షువల్ ఎరోజల్ని తీసుకొస్తుంది. అంటే సెక్షువల్ ఫీలింగ్స్, కామోద్రేకాన్ని కలిగిస్తాయి అన్నమాట. మామూలుగా చూస్తుంటారు ఉండదు. ఎప్పుడైతే ఇలా చూస్తారో అంటారు, అంతే, దట్స్ ఆల్, అందుకుంటుంది వాళ్ళకి. ఇక రెండో ఆలోచన ఉండదు. అదే కొంతకాలం కానీ పాతపడిపోతుంది. అంచేత పెద్దవాళ్ళకి ఎందుకు ఉండదు, మా టీనేజ్ ఎందుకు ఉండదు, టీనేజ్ ఫస్ట్ టైం, ద ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఆ ఫీల్ గుడ్ హార్మోన్స్, సెక్స్ హార్మోన్స్ రెండు కలిసి వచ్చే కిక్కు మొదట్లో అనిపించారు. కొంతగా రొటీన్ అయిపోతే ఏముండదు, వీళ్ళకేముండదు. ఎవరైతే బావ్ అనేవాళ్ళు చివరికి ఏముంది దాంట్లో అంటారు, డల్ కూడా అయిపోతారు కొంతమంది. అంచేత టీనేజ్ బాయ్స్ ఎందుకు అవుతారు అంటే వాళ్ళకి అలాగా అంతేనే. అమ్మాయిలు కూడా మ్యాన్లీగా ఉండి ఒక మస్కులర్ మ్యాన్ చూసినట్లయితే, ఆహా ఎంత బాగున్నాడు వీడు, ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడు, అమ్మో గ్రీక్ వీడిలా ఉన్నాడు అనుకుంటుంది అమ్మాయి. అయితే వాళ్ళు బయటపడరు. ఇంకా ఈజీగా ముందు అది ఒక ఫ్రెండ్, మంచి క్లోజ్ ఫ్రెండ్, ఆమెలాగైనా వేవ్ లెంగ్త్ ఉందైతే, చూసావే ఎలా ఉన్నాడో, అబ్బా నాకు వెళ్ళి వాడు హత్య చేసి ముద్దు పెట్టుకోవాలి ఉందే నాకు అంటుంది. మంచి ఊపులో ఉంటుంది. అబ్బాయి ఎలా అయితే ఫీల్ అవుతాడో అమ్మాయి కూడా అలా ఫీల్ అవుతుంది. అంతే టీనేజ్ అబ్బాయిలే కదండి, టీనేజ్ అమ్మాయిలు కూడా అలాగే అంటారు, అలాగే ఉంటారు. ఇద్దరు మనుషులే, ఇద్దరు మైండ్సే ఒకటేలాగా ఉంటుంది. కానీ అమ్మాయిలేమో ఎక్స్ప్రెస్ చేయడానికి జంకుతారు. పక్క వాళ్ళు ఎవరు వింటే సిగ్గు లేదు, ఆడపిల్లలు వాళ్ళు మాట్లాడుతూ అని తిడతారని వాళ్ళు అక్కడ కంట్రోల్ చేసుకుంటారు. వాళ్ళు కూడా అబ్బాయిలాగానే ఫ్రీడమ్ ఉన్నట్లయితే అబ్బాయిల కంటే అమ్మాయిలు ఎక్కువ చెప్తారు. ఎందుకంటే ఆ అమ్మాయిల్లో ఒక రకమైన ఒక నేరేటివ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది, ఒక రకమైన ఆర్టిస్టిక్ ఇది ఉంటుంది వాళ్ళల్లో. అంతే వాళ్ళు ఇంకా బాగా చెప్తారు. వీళ్ళకంటే వీడి ఊరికి రొట్టలేస్తాడు, వాళ్ళు రొట్టలేయడం కదా లౌజులు తినిపిస్తారు అన్నమాట. అంత ఇదిగా ఉంటుంది అది. అంచేత ఏం లేదు, ఆ ఏజ్లో ఆ వచ్చే హార్మోన్లు ప్రతి చిన్నది వాళ్ళని ఒక ఎరోషియల్ అంటాం, కామోద్రేకాన్ని కలిగించి మనిషి కిక్కిచ్చేడు చేస్తాయి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.